ఐపీఎల్ సీజన్ 18లో రాజస్థాన్ రాయల్స్ బోని కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ తో రాత్రి జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ కొట్టింది. ఇక 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి బాల్ వరకు ఉత్కంఠంగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ తో విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీష్ రాణా 81 రన్స్ తో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 176 పరుగులకే పరిమితమైంది. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 63 రన్స్ తో చెలరేగాడు. ఓపెనర్ రచిన్ రవీంద్ర తొలి ఓవర్లోనే డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక రాహుల్ త్రిపాఠి, శివం దూబే అలాగే ధోని, విజయశంకర్ పెద్దగా రాణించలేదు. చివరి ఓవర్లలో చెన్నై గెలవాలి అంటే 20 పరుగులు అవసరం కాగా 13 పరుగులు వచ్చాయి. రాజస్థాన్ బౌలర్లలో వనిందు హస్రంగా 4 వికెట్లు తీయగా అర్చర్ సందీప్ ఒక్కో వికెట్ తీశారు. చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇక 1 డౌన్ బ్యాటరీ నితీష్ రాణా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. రియాన్ పరాగ్, సంజు శాంసన్, హెటైర్ అలాగే పర్వాలేదనిపించారు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ రుజురే, హనిందు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇక ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మొదటి బంతికి బౌండరీ బాది ఊప్ మీద కనిపించిన జైస్వాల్ అదే ఓవర్లో మూడో బంతికి అశ్విన్ కు చిక్కాడు. ఇక అనంతరం బ్యాటింగ్ కు దిగిన నితీష్ ఆరంభం నుంచే 4లు 6ర్లతో విరుచుకుపడ్డాడు. ఇక ఖలీల్ బౌలింగ్ 4తో ఖాతా తెరిచిన నితీష్ ఓవర్టన్ అలాగే అశ్విన్ లక్ష్యంగా చేసుకుని చెలరేగాడు. ఇక ఓవర్టన్ వేసినటువంటి తొలి 2 ఓవర్లలో 3 4లు 1 6 బాదాడు. అశ్విన్ వేసినటువంటి ఇన్నింగ్స్ 5వ ఓవర్లో వరుసగా 6-6-4 పరుగులు చేశాడు. ఇక ఖలీల్ చేసిన మరో 6వ ఓవర్లలో 2 బౌండరీలు 1 6 రాబట్టాడు. ఇక ఈ క్రమంలో 21 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. ఇక నిలకడగా ఆడుతున్న శాంసన్ ను అహ్మద్ వెనక్కి పంపించాడు. అనంతరం కూడా నితీష్ జోరు కొనసాగించాడు. ఇక పరిత్రాణ బౌలింగ్ లో 6 కొట్టినటువంటి నితీష్ అశ్విన్ చేసినటువంటి 12 ఓవర్లో వరుసగా 6-4 బాధేసి సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ తర్వాతి బంతికి భారీ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చి స్టంప్ అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో పాటు వరుసగా వికెట్లు పడ్డాయి. ధ్రువ్ జురేల్ అలాగే నూర్ అహ్మద్ బౌలింగ్ లో పతిరానాకు క్యాచ్ ఇవ్వగా హస్రంగాను జడేజా పెవిలియన్ కు పంపాడు. ఇక పరాగ్ ను పతిరానా సూపర్ మార్కెట్ తో క్లీన్ బౌల్ చేశాడు. జోఫ్రా ఆర్బర్ ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు. ఇక కుమార్ కార్తికేయ రన్అట్ అయ్యాడు. చివరి ఓవర్లో హెట్ మరియన్ ను పనితీరును వెనక్కి పంపించాడు.